హై వ్యూవర్స్, నా భారతదేశం ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవులు ఈ వీడియో మీకు అంకితం చేస్తున్నా. కింద ధర్మబద్ధంగా ఏం చేయాలో మీరే కామెంట్లో పెట్టండి. ఓకే, ప్రపంచంలో మీరు మొత్తం చెక్ చేసుకోండి. మత మార్పిడులు చేయకుండా ప్రజలని ప్రభువులుగా భావించి పరిపాలించిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈ హిందూ రాజులు, హిందూ పాలకులు. అవునా కదా? మీరు క్రాస్ చెక్ చేయండి. ఈ మాట ఇప్పుడు ఎందుకంటున్నా, బంగ్లాదేశ్ ఒకప్పుడు అఖండ భారతదేశంలో భాగం. బంగ్లాదేశ్ మొత్తం కూడా హిందువులే ఉండేటువంటి వాళ్ళు. ముస్లిం పాలకులు వచ్చారు, గల్ఫ్ ఏరియా నుంచి ఆక్రమించారు, మత మార్పిడి చేశారు, బెదిరించారు, మొత్తం జరిగిపోయింది. ఇక 1947లో స్వాతంత్రం, ఈవెన్ 1905లో బెంగాల్ విభజన, ఇంకా ఎవరి నడిచిపోయింది. ఇప్పుడున్న బంగ్లాదేశ్ దానికి తూర్పు పాకిస్తాన్ ఒకప్పుడు పేరు. పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి నరకం చూపెడుతుంటే ఇందిరాగాంధీని కాళ్ళ వెళ్ళబెడితే ఓకేరా మీకు స్వాతంత్రం ప్రసాదిస్తుందని చెప్పేసి పాకిస్తాన్ యుద్ధం చేసి వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చింది. దెన్ హిందుస్థాన్ వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది అని బంగ్లాదేశ్లో కృతజ్ఞతతో ఉండాల్సింది పోయి మన దేశం మీద విషయం కక్కుతూ బంగ్లాదేశ్ ఉన్నటువంటి హిందువుల మీద దారుణాలు తెగబడుతూ ఈరోజు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని చెప్పేసి ఒక పనికిమాలిన ఎదవ ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాన మీద వస్తాడు. ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బ్యాచ్ ఉన్నారా ఇక జాంబీలాగా, సైకోల్ లాగా, టెర్రరిస్ట్ లాగా పడిపోతున్నారు హిందువుల మీద. మొన్న మధ్య చూస్తే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేశారు ఏంటో. సరే, అమెరికా సీరియస్ అయింది, ఇక్కడ ఇండియా సీరియస్ అయింది, యూకే కూడా సీరియస్ అయింది. ఏం జరుగుతుందిరా బాబా అసలు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఏంటి అని చెప్పేసి కొన్న సద్దుమణిగా అకస్మాత్తుగా హుస్సేన్ అనేవాడు ఒకడు, మోహిన్ అనేవాడు ఒకడు. ఈ యదవ నా కొడుకులు సారీ కోపంలో కొన్ని పదాలు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే సైకిల్ కాదు, సైకిల్ అమ్మ మొగుళ్ళు కాదు, ఇంకా వేరే పదం పెట్టాలి. లాల్ చంద్ సుహాగ్ ఇతను సొహానా మెటల్స్ అని చెప్పేసి ఒక స్క్రాప్ బిజినెస్ చేస్తున్నాడు మెటల్ది. ఇతని దగ్గరికి ఇందని చెప్పినట్టే ఆ మోహిన్ గాడు, హుస్సేన్ గాడు వెళ్ళేసి ఇదిగో మేము బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మెంబర్స్, యూత్ బిగ్ భాగం, మాకు నీ వ్యాపారంలో షేర్ కావాలని అడిగారు. లాల్ చంద్ సుహాగ్ హిందువు, వయసు 42 సంవత్సరాలు, ఎప్పటి నుంచి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. దాన్ని అతను అన్నాడు నా వ్యాపారం బాగా సాగుతుంది, నా దానిలో మీకు ఎందుకు షేర్ ఇవ్వాలి అని ఇవ్వను అన్నాడు. షేర్ ఇవ్వవా, సరే అయితే నెలలు మామూలు ఇవ్వు అన్నాడు. నెలలు మామూలు ఇచ్చి తింటారు బాబు అన్నాడు. దెన్ ఈలోపు సహాగ్తో పాటు కంపెనీలో దాన్ని ఏం చెప్పాలి, ఆఫీసర్, కంపెనీ, దుకాణం రిమైనింగ్ వాళ్ళు ఏంట్రా బాబు అన్నట్టు గట్టిగా వచ్చి నిలబడ్డారు. దాంతో వాళ్ళిద్దరు అవతలకి వెళ్ళిపోయారు. ఇక అదును కోసం చూస్తున్నారు. ఏంటి అదును, సహాగ్ ఒక్కడే దొరకాలి షాప్లో, అండ్ మన దగ్గర వచ్చేసి జాంబీలాగా సైకిల్ కొన్ని బ్యాచ్ ఉండాలి. అలా మనం జూలై 9న మిడ్ ఫోర్డ్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉండేది అక్కడ. దాని ఎదురు ఇక సుహాగ్ని పట్టుకొని ఎంత దారుణంగా అంటే అతను ఆ కొట్టిన విధానం చూసి చుట్టుపక్కల భయభ్రాంతులు గురే తప్ప ఎవరు దగ్గర కూడా రాలి. మామూలుగా కాంక్రీట్ స్లాబ్ అంటారు చూశారు, అవి పట్టుకొని ఆ మనిషిని ఘోరంగా కొట్టి ఒంటి మీద బట్టలని ఓడదీసి వీధుల్లో దొర్లిస్తూ ఆ డెడ్ బాడీ మీద ఎగిరి డ్యాన్స్ చేశారండి. వాళ్ళని ఏం చేయాలి, నేను స్టార్టింగ్ అదే చెప్పా కదా, ముస్లింల క్రైస్తవులను అడుగుతున్నా, వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. ఆ చూస్తున్నటువంటి హిందువులంతా కూడా అసలు ఏంటి, అసలు ఎంత ఘోరం ఏంటని చెప్పేసి భయపడ్డారు. నేను వెనకాల ఫోటోలు కూడా కలకత్తా కాళీ అమ్మవారి ఫోటోలే పెట్టాను. ఎందుకంటే ఏదో ఒక రోజు హిందూ స్త్రీ కాళికా మాతగా మారింది. ఏదో ఒక రోజు హిందూ పురుషుడు శివతాండం ఆడతాడు. ఆ క్షణాన ఎవరైతే హిందువుల మీద దాడులు తెగబడ్డారో, ఎవరైతే హిందూ దేవుడిని కించపరుస్తారో వాళ్ళని చీల్చి చెండాడేస్తారు. గుర్తుంచుకోండి, నేనేమి మత విద్వేషాలు రెచ్చగొడతల్లా, శాంతి సామరస్యంగా ఉండాలి, అంతా కలిసి సంతోషం ఉండాలని నేను చెప్తున్నా. మతం ఏదైనా ఆ మతంలో ఉన్న మతోన్మాదుల వల్లే ప్రమాదం. ఇది గుర్తుంచుకోండి. ఏ మతమైనా సరే అవతల మతాలని దూషించవద్దు, వేరే మతాల వారిని అన్యాయంగా ఇబ్బందులు గురి చేయొద్దు. ఓవరాల్గా నేను చెప్తున్నది ఒకే ఒకటి, ఎప్పుడు పోతామో ఏంటో తెలియని విధంగా ఈరోజు వాతావరణ పరిస్థితులు కూడా ప్రపంచంలో కూడా అలాగే సిచ్యువేషన్. ఇటువంటి మూమెంట్లో ఎక్కడ ఆ స్వార్థం, ఏంటి ఆ మత పిచ్చి, ఎందుకు ఇంత దుర్మార్గం, ఎంత దారుణం. ఇక సుహాగ్ యొక్క సిస్టర్ వెళ్ళేసి కంప్లైంట్ రైజ్ చేసింది. చుట్టుపక్కల వాళ్ళు మొత్తం సాక్ష్యాలు చెప్పారు. దెన్ ఇందులో ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని 4 సస్పెండ్ చేశారు. పోలీసులు 5 అరెస్ట్ చేశారు. మొత్తం 19 మంది ఎక్యూజ్డ్ నిందితులు, 20 మంది అనుమానితులు అని చెప్పేసి ఇచ్చారు.
అరే ఏం జరుగుతుందిరా దేశంలో అని చెప్పేసి అంటే లేదు శాంతి భద్రతలు మొత్తం కూడా బాగున్నాయి, అద్దరిద్దరు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఇప్పటివరకు మన దేశంలో ఒక్కళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలి. ఒక హిందూని ఇంత దారుణంగా చంపాడని చెప్పేసి ఇంతకు ఎవరు క్వశ్చన్ చేయాలి. గతంలో పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారు, అప్పుడు కూడా ఒక కాంగ్రెస్లో నోరెత్తరా. మణిపూర్లో 2 తెగల మధ్య గొడవ అని చెప్తే లేదు క్రైస్తవుల మీద దాడి అంటే నానా హాడలు చేశారు మన దగ్గర వాళ్ళు. వీళ్ళకి వాళ్ళ మతం తప్ప ఇక వేరేది ఏం పట్టదంటే ధైర్యమైపోయారు. మొన్న ఆపరేషన్ సింధూర్ ఘటనప్పుడు కావచ్చు, దానికి ముందు పెహల్గామ్లో మనోళ్ళ మీద దాడి చేసినప్పుడు కావచ్చు, అప్పుడు నాకు తెలిసి వీళ్ళు నోరెత్తిన ఎవరు లేరు. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళు, లేదు ఒకళ్ళిద్దరు వచ్చేసి అరే పాపర్ అన్నట్టు. అంటే నోరెత్తన వాళ్ళు మంచి వాళ్ళు కదా నా ఉద్దేశం కాదు, మనకు సంబంధం లేదు ఆ విషయం అన్నట్టు వీళ్ళు ఉండిపోతున్నారు. అసలు ఎలా ఉంటారు? క్రైస్తవులకి ఏదైనా జరిగితే అందరూ రెస్పాండ్ అవ్వట్లే, ముస్లింకి ఏదైనా జరిగితే అందరూ రెస్పాండ్ అవ్వట్లే. మరి వీళ్ళు ఎందుకు సైలెంట్ ఉంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంకా ముస్లింలు కొంతవరకు బెటరే. మన దేశంలో చాలా చోట్ల మన ఈ మధ్య హైదరాబాద్లో కూడా హనుమాన్ ర్యాలీలో శోభయాత్ర జరిగినప్పుడు ముషీరాబాద్ ఏరియాలో ముస్లింలే దగ్గరుండి మరి వీళ్ళకి వాటర్ ఇవ్వటము, ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ ఎంత చేస్తారు పులిహార. నేనేది అదేనండి, ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి మతంలో చెడ్డలు ఉంటారు. ఈ చెడ్డలు అన్న వాళ్ళు చూస్తారా సైకోలుగా మారిపోతున్నప్పుడే అసలు సమస్య వస్తా ఉంది. దానివల్ల ఆ మతస్థులు అందరూ అంటూ మొదలెడుతున్నారు. నేను మరలా చెప్తున్నాను, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు క్రైస్తవులు ఖచ్చితంగా కింద కామెంట్ చేస్తారు, మీరు క్రైస్తవులు ఇద్దరు అన్నప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? అదే నేను ఎన్నోసార్లు రెస్పాండ్ అయ్యానమ్మా. అండ్ ఈవెన్ క్రైస్తవ జీసస్ని పాస్టర్ గురించి రానా రకాలుగా మాట్లాడుతూ వాళ్ళు వీడియోలు పెట్టారు, వీళ్ళు వీడియోలు పెట్టారు, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? నాకు అంత టైం ఎక్కడ ఉంటుంది అవి చూస్తూ ఉండటం. బట్ తప్పు ఎవరు చేసినా తప్పే. ఫస్ట్ నేను మరలా చెప్తాను, నా చిన్నప్పటి నుంచి నేను విన్నా హిందూ మతాన్ని, హిందూ దేవులను దూషిస్తూ దారుణంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్లు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. వీళ్ళ వల్ల అసలు సమస్యలేండి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ వీడియోలు మొత్తం వైరల్ అవుతూ ఉంటే అప్పుడు హిందువులు ఏకమవుతూ ఉన్నారు. ఇక ముస్లింలు అన్నప్పుడు జకీర్ నాయక్ లాంటి జఫాగాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని దేశం నుంచి పంపించేశారు. అఫ్కోర్స్ వాడే పారిపోయాడు. ఈ టెర్రరిస్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకూడదని చెప్పేసి ముస్లిం పెద్దలు నిర్ణయించారు. గతంలో వాడు టెర్రరిస్టు చచ్చాడు, ఏకైనా మత పెద్దలు వెళ్ళిపోయి వాడి కబర్స్థానంలో ఖననం చేసేటప్పుడు ప్రార్థనలు చేయటం, ఆ శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు ముస్లిం చాలామంది అంటే అదంతా చేసావు. బట్ రీసెంట్ టైమ్స్లో మార్పు వచ్చింది. ఈ దేశంలో మనం ప్రశాంతంగా బతుకుతున్నాం రా బాబు. బట్ వేరే దేశంలో ఉన్నటువంటి నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉంటూ ప్రశాంతంగా బతుకుతూ కూడా మరలా ఈ దేశంలో ఉన్నటువంటి వారిని చంపడానికి ట్రై చేసినటువంటి ఆ టెర్రరిస్టులు మన పిల్లలైనంత మాత్రాన, మన మతమైనంత మాత్రాన వారికి ఎందుకు సపోర్ట్ చేయాలి? చచ్చ కూడా దదాపులు పోతుందని చెప్పేసి కొంతమంది అమ్మ నాన్నలు కూడా దూరంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళని మెచ్చుకుంటూనే. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందని కోరుకుంటున్నా. మెయిన్గా చెప్తున్నా, హిందువుల మీద ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా మారండి. హిందూ మతస్థులని మన మతంలోకి మార్చాలనుకుంటున్న మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, మత మార్పిడి బ్యాచ్ ఎవరైతే ఎక్కడైనా మారండి. అన్నిటికి సంబంధించి మనిషిని మనిషిలా చూడండి. మీరు ఏ మతమైనా సరే ఒక మనిషిని చంపి బట్టలోడు తీసి నగ్నంగా అతని బాడీ మీద డ్యాన్స్ చేయటం అసలు వాళ్ళు మనుషులేనా? అక్కడ ఉన్న వాళ్ళు బంగ్లాదేశ్ ఎంత ఘోరం జరుగుతుంటే, హిందువుల మీద ఇంత దాడులు జరుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఏకమవుతున్నారు హిందువులంతా. ఇప్పుడు కూడా మన ఏకంగా అవుతాం, మనల్ని చంపేస్తారా బాబు అని. బట్ మన దేశంలో మాత్రం సూడో సెక్యులర్లు, లౌకికవాదులు వాళ్ళు మాత్రం ఒక్కడంటే ఒక్కరు నాకు తెలిసి నోరిప్పి అయ్యో ఇంత ఘోరం జరుగుతుందా బంగ్లాదేశ్లో అన్నటువంటి వాళ్ళైతే నాకైతే కనిపించట్లేదు. స్టార్టింగ్ అడిగితే మాట్లాడుతున్నాను, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు ఆపాలంటే ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు మీరు చెప్పండి ఏం చేయాలి? కింద కామెంట్ చేయండి.